చికెన్ పులావ్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా చికెన్లో ఉప్పు, కారం కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఆ చికెన్ని వేసి ఫ్రై చేసుకొని కొంతసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ముందుగా హాఫ్ అన్ అవర్ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా తీసుకొని దానిలో వేయాలి. వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రైస్ని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే పులావ్ చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ గరం మసాలా వేయాలి. వేసి మళ్ళీ ఫ్రై చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. రైస్ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో పుదీనా వేయాలి. పుదీనా వేసి మళ్ళీ కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 4 గ్లాసులు వాటర్ తీసుకుని యాడ్ చేసుకోవాలి. ఇది మా అమ్మ రెసిపీ. ఎప్పుడు చేసినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో కర్రీ కూడా అవసరం లేదు, అసలు అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ముందుగా చూపించినట్టు 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని మళ్ళీ ఇంకొకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసుకుని లాస్ట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని మళ్ళీ ఇంకొకసారి పుదీనా, కొత్తిమీర వేసుకోండి. వేసుకొని ఒక్కసారి అలా కలుపుకుంటే వేడి వేడి చికెన్ పులావ్ రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.